నమస్కారం, మీరు చూస్తున్న సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలు. సీఎంఆర్ఎఫ్ ద్వారా 21 మందికి 32 లక్షల చెక్కులను రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పంపిణీ చేశారు. రాష్ట్ర రాజధాని అనే దానికి కన్ఫ్యూజన్ లేకుండా అమరావతి మన రాజధాని అని తమ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని పంపిన తీర్మానానికి పార్లమెంటు కూడా ఆమోదం తెలపడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక గోదావరి ఘట్టం ఉన్న వైఎంవీఏ హాల్లో 19 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఇద్దరికి ఎల్ఓసీలను మొత్తం 32,01,762 రూపాయలు విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందన్నారు. ఈ రోజు నియోజకవర్గంలో 20 చెక్కులు, 2 ఎల్ఓసీల రూపంలో సుమారు 32 లక్షలకు పైగా సహాయం అందించామని చెప్పారు. నగరంలో ఇప్పటి వరకు మొత్తం 532 మందికి 4,68,40,255 రూపాయలు విలువైన చెక్కులను అందించడం జరిగిందన్నారు. ఇంకా 150 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రజల సమస్యలను అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. ఈ సహాయం అందించే కార్యక్రమంలో భాగస్వామి కావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో రాజధాని విషయంలో తీవ్ర గందరగోళం నెలకొన్నదని విమర్శించారు. 1, 3, అర అంటూ ప్రజలను అయోమయంలోకి నెట్టారని ఆక్షేపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో అమరావతిని శాశ్వత రాజధానిగా నిర్ణయించి చట్టబద్ధ కల్పించిందని తెలిపారు. రాజధానికి విషయంలో ఒక స్పష్టత తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్ష విమర్శలకు అభివృద్ధితో తాము సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్టు తెలిపారు. సుమారు 7 కోట్ల సిఎస్ఆర్ నిధులతో పలు అభివృద్ధి పనులు చేశామని, ఇంకా చేస్తున్నామన్నారు. నగరాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతున్నామన్నారు. క్రీడా రంగానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. నగరంలో ఇప్పటికే అనేక జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఖేలో ఇండియాలో భాగంగా మంజూరైన 14 కోట్లతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కాబోతోందన్నారు. సమావేశంలో కూటమి నాయకులు వర్రి శ్రీనివాసరావు, యనమూరి దీపు, అత్తి సత్యనారాయణ, వై శ్రీను, ఏపీ సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ గుడిపూడి సత్యబాబు, కొయ్యల రమణ, బుడ్డిగ రవి, కంటిపూడి శ్రీనివాస్, నిమ్మలపూడి గోవింద్, తవ్వ రాజా తదితరులు పాల్గొన్నారు. అమరావతి అనే రాజధాని చేసిన తర్వాత చుట్టూ గ్రోత్ కారిడార్ ఎలా ఉండాలన్న దాని మీద అవగాహన చేసుకోవాలని వైసీపీ వాళ్ళు కోరుతున్నాం. మీకు వచ్చిన ఉద్దేశంలోని లోతైన అర్థం ఏమిటంటే చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చేయమని అడుగుతున్నారు. అది అలా అడగండి, అంతేగాని కొత్త రాజధాని పేర్లు సృష్టించద్దు. ఇప్పుడు ఏదైతే రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతూ ఉందో చుట్టుపక్కల అంతా కూడా గ్రోత్ కారిడార్ కింద అన్ని విధాలుగా అన్ని అంశాలని చూసి ముందుకెళ్తా ఉంది కూటమి ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోదీ 2014 సంవత్సరంలో అధికారం చేపట్టిన నుండి ఎన్డీఏ కూటమి చేసినట్టు వంటి అభివృద్ధి ప్రవేశపెట్టిన ప్రతి పథకం దేశంలో ఉన్న పేదవాళ్లకు న్యాయం చేయాలని దిశగా వెళ్తున్నారని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో 47వ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జిల్లా పార్టీ ఆఫీసులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి విచ్చేశారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, కార్యకర్తలు, నాయకులు పార్టీ ఆఫీస్ నుండి ర్యాలీగా వైజంక్షన్, అశోక థియేటర్, చర్చ్, ముగ్గుపేట ప్రాంతం మీదుగా మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భవించి 46 సంవత్సరాలు పూర్తి చేసుకుని 47వ సంవత్సరంలోకి అడుగు పెడుతోందన్నారు. 1980 సంవత్సరంలో జనసంఘ్ నుండి రాజకీయ విభాగంగా బీజేపీ అవతరించిందని వివరించారు. ఈ రోజు బీజేపీ కార్యకర్తలు ఆ రోజు మహనీయులు చేసిన త్యాగాలు, ఆత్మ బలిదానాలు గుర్తు చేసుకుంటున్నారు. ఎటువంటి లాభపక్ష లేకుండా పార్టీకి అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను, మహానుభావులను స్మరించుకుంటూ తిరిగి బీజేపీ సేవకు అంకితం అవుదాము అని సంకల్పించాల్సిన రోజు అని పేర్కొన్నారు. బీజేపీ జనసంఘ్ ఉన్న సమయంలో కావచ్చు, బీజేపీగా అవతరించిన తరువాత ఆ రోజు తీర్మానించిన నిర్ణయాలు మరవకుండా నేటికి పనిచేస్తున్న అంకిత భావాన్ని ప్రజలు గమనించాలన్నారు. సమాజంలో ఎటువంటి సంక్షేమాన్ని అందుకోకుండా దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి, పేదలకి సైతం న్యాయం చేయాలని అంత్యోదయ మూల సిద్ధాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్నారని తెలియజేశారు. ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఎవ్వరూ తొలగించలేని విధంగా గతంలో 3 రాజధానులు అని ఆట ఆడిన జగన్కి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చట్టబద్ధమైన స్థానం కల్పించిన ప్రధాని మోదీ, ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ బొమ్ముల దత్తు, అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, రేలంగి శ్రీదేవి, పరిమి రాధ, ఏపీఆర్ చౌదరి, వీర వీరాంజనేయులు, యానపు యేసు, రవిశంకర్, మద్దిపాటి స్వర్ణ రజని, శ్రీవిద్య, సూర్యకిరణ్, తగరం సురేష్ బాబు, నరేష్ యాదవ్, పవన్, మోహిని, ఎర్ర నాగదేవి, కొల్లాపూర్ శ్రీను, ఎంఎస్కే రాజు,
శెట్టిపల్లి శివనాగరాజు, డాక్టర్ ఉమా, కాలిపు సత్యసాయిరాం, పడాల నాగరాజు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారి యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఎప్పుడూ కూడా పనిచేస్తున్నటువంటి సందర్భంలో మీరు కనుక ఈ 11-12 సంవత్సరాల ప్రస్థానం చూసుకున్నట్లయితే పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని నరేంద్ర మోడీ గారు అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతం ఏదైతే ఆనాడు జనసంఘ్ నుండి కూడా మాకు అందిస్తూ వచ్చారు పెద్దలు, దానికి అనుగుణంగానే అనేక కార్యక్రమాలు వారు ప్రవేశపెట్టడం జరిగింది. కనుక మీరు అదే విధంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఒక మంచి సుపరిపాలన దేశానికి అందించినటువంటి ఘనత కూడా మరి మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పుష్కర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న వేళ తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటించారు. ఈ సందర్భంగా పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు. కోనసీమ జిల్లాలో పర్యటించిన డీజీపీ క్రైమ్, లా అండ్ ఆర్డర్ పరిశీలించేందుకు వచ్చినట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ, ఐజీ, ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించినట్లు డీజీపీ వెల్లడించారు. ఇది కొత్త జిల్లా కాబట్టి సమస్యలు, మౌలిక సదుపాయాల గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. తీర ప్రాంతం ఎక్కువ కాబట్టి గస్తీ ఓట్ల ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గస్తీ సమస్యలు, సిబ్బంది సమస్యలు ఉన్నాయని 2-3 నెలల్లో మార్పును చూస్తారంటూ చెప్పారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే పుష్కరాల సందర్భంగా నిర్మించిన పోలీస్ గెస్ట్ హౌస్ నూతన భవనం, నూతన డాక్ కెనల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ డీజీ ఎన్ మధుసూదన్ రెడ్డి, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, డీఐజీ ఫకీరప్ప, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హాజరయ్యారు. జిల్లాకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ హరీష్ కుమార్, ఐపీఎస్ అడిషనల్ డీజీ ఎన్ మధుసూదన్ రెడ్డికి ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ పుష్పగుచ్చం అందించి ఘనస్వాగతం పలికారు. కొంతమూరు అంబేద్కర్ జంక్షన్ వద్ద దళితులపై దాడులకు నిరసనగా ధర్నా నిర్వహించారు. దళితులపై రోజురోజుకు పెరుగుతున్న దాడులు, అన్యాయాలకు వ్యతిరేకంగా ఆర్ఏ రాము ఆధ్వర్యంలో కొంతమూరు అంబేద్కర్ జంక్షన్ వద్ద ధర్నా చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు యువజన అధ్యక్షులు ఆర్ఏ రాము మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు, దళితులపై దాడులు వంటి సమస్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై ఇలానే దాడులు కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. రాజమండ్రి రూరల్ దళిత నాయకులు తుమ్మల తాతారావు, తాడేపల్లి నాగరాజు, పిల్లి సూర్యారావు, జక్కల పాండవులు, చావల అరుణ్, ఉల్లింగి నవీన్, తాడిపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు. దళితుల మీద దాడులు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చలుగా జరుగుతున్నాయి. ఈ దాడిని ఖండించాలని చెప్పేసి ప్రభుత్వం దళితులకి రక్షణ కల్పించాలని చెప్పేసి మా డిమాండు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా దళితుల్ని చాలా చిన్నచూపు చూస్తూ చాలా దాడులు చేస్తున్నారు. దీన్ని మేము ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాం. మమ్మల్ని దాడి చేసిన మీద వెంటనే కేసులు కట్టి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా డిమాండు. మరి ఇటువంటి దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రెడ్ బుక్ అనే ఒక నినాదంతో వాళ్ళ మీద జరిగే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న దాని గురించే వాళ్ళు గట్టిగా పనిచేస్తున్నారు తప్ప దళితులకు న్యాయం చేస్తామని, దళితులను కాపాడతామని, దళితులకు ఎటువంటి జరిగినా మీద అని చెప్పేసిన నాయకులు ఒక్కడ కూడా దీని గురించి మాట్లాడతలేదు. రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో మానవ సేవయే మాధవ సేవ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో ఘంటసాల మానవ సేవయే మాధవ సేవ 25వ వార్షికోత్సవం ఆద్యంతం వీణుల విందుగా సాగింది. సంస్థ అధ్యక్షులు యువివి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు డాక్టర్ కంటే వీరన్న చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, పాయి సూర్య నిర్మాల్, అధినేత కోటేబత్తుల నరేంద్ర హాజరయ్యారు. ఈ సంస్థ ప్రతి సంవత్సరం నిర్వర్తించే సేవా కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం ప్రమాదవశాత్తు భోగిమంటల్లో గాయాలైన నిరుపేద చిన్నారి కనిష్క వైద్య సహాయార్థం దాతలు, ప్రేక్షకులు అందించిన ఆర్థిక సహాయాన్ని తమ పాటల ద్వారా అందజేయడం ఎంతో తృప్తి ఇచ్చిందని సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా హైదరాబాద్ నుండి యువతను ఉర్రూతలూగించే యువ గాయకుడు, సంగీత దర్శకులు, రాజమండ్రిలో తొలి పరిచయం రాజేష్ రాజ్, గాయని గాయకులు అనిత, కుమారి భవ్య, డాక్టర్ గంగా కిషోర్, బోడపాటి శ్రీనివాస్, రామరాజు, ఎస్ కృష్ణారావు, సిహెచ్ నవీన్, కిషోర్, కేవీ రావు సినీ గీతాలు నడిపించారు.
నేను 25 సంవత్సరాలుగా ఘంటసాల మానవ సేవయ మాధవ సేవ పేరున అవసరం ఉన్నవారికి, అంటే మానసిక వికలాంగులకి, బ్లైండ్ పీపుల్కి, అలాగే వైద్య సహాయార్థం కోరిన వారికి, ఖచ్చితంగా అవసరం ఉన్న వారికే నా కార్యక్రమం ద్వారా సేవ వారికి వితరణ అందిస్తూ చేస్తున్నాను కార్యక్రమాలు. ఇది సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాం 25వ కార్యక్రమం. ఇది నా వెనుక డాక్టర్స్ వీళ్ళందరూ కూడా నా కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. విడాకులు సనాతన ధర్మానికి ప్రమాదమని సుధా పండితులు విజయసింహాచార్ అన్నారు. సనాతన ధర్మంలో విడాకులు అనే అంశం ద్వారా కుటుంబ వ్యవస్థను ప్రమాద స్థితికి తీసుకువెళ్తున్నారని సుధా పండితులు విజయసింహాచార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర మధ్వ సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక మల్లిక సత్రంలో నిర్వహించిన వధూవరుల పరిచయ సభను జ్యోతి ప్రజ్వలన చేసి విజయసింహాచార్ లాంఛనంగా ప్రారంభించారు. బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక తాలూకు ప్రత్యేక పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ హైందవ ధర్మంలో వివాహ వ్యవస్థ ఎంతో పవిత్రమైనదని, కేవలం చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు, డైవర్స్కు వెళ్లడం శోచనీయమన్నారు. పరిచయ వేదిక సందర్భంగా తొలుత రుక్మిణి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా హనుమంత ఆచార్ నిర్వహించారు. పరిచయ వేదిక కన్వీనర్ కాకినాడ మధ్వ సభ కమిటీ కార్యదర్శి రాచూరి శేషగిరిరావు మాట్లాడుతూ ఈ పరిచయ వేదిక కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుండి అధిక సంఖ్యలో వధూవరుల తాలూకు కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చెప్పారు. ఆంధ్ర మధ్వ సమాఖ్య కార్యదర్శి కందాలం నరసింహారావు మాట్లాడుతూ మన ధర్మాన్ని కాపాడుకుంటూనే మనతో పాటు ఉన్న నిరుపేదలకు సేవా కార్యక్రమాల ద్వారా సహాయ సహకారాలు అందించడం, సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలవాలన్నదే సమాఖ్య లక్ష్యమని వివరించారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు అంగర లక్ష్మీ నరసింహారావు, అధ్యక్షులు సాల్వపంతులు రాఘవేంద్రరావు, ఉపాధ్యక్షులు బారు రమణారావు, దామోజీ వరపు హనుమంత సుబ్బారావు, డాక్టర్ యాతగిరి పరశురాం, జమ్మి వెంకటకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి కాలానుగుణంగా ఇందాక వాళ్ళు చెప్పారు, ఖర్చులు ఎక్కువగా చేసి వివాహాలను చేస్తూ ఉన్నాము. అది వారి వారి తాహత్తు, వారు అంటే వరుడి తరపు వారు కోరుకుంటారు, వాళ్ళు చేస్తారు, ఇదంతా కూడా జరుగుతుంది. కానీ ఇంత ఖర్చు పెట్టి చేసిన తర్వాత అది వాళ్ళు చిరకాలం సుఖంగా ఉండాలి అన్నటువంటిది కోరిక అయితే అది నెరవేరటం లేదు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. మొబైల్ రిపేర్ దుకాణం నిర్వాహకులు నారాయణ లాల్ను వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయానికి మొబైల్ రిపేర్ దుకాణం నిర్వాహకులు నారాయణ లాల్ తండ్రి కాలురామ్, పెదనాన్న అశోక్ కుమార్లు, సోదరుడు విక్రమ్ కుమార్ వచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వినతిపత్రం అందించారు. నారాయణ లాల్ను వేధింపులు గురిచేసి ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఎవరెవరు ఏ విధంగా తన కుమారుణ్ణి ఇబ్బందులకు గురిచేసింది,
తండ్రి కాలూరాం 6 పేజీల వినతి పత్రంలో వివరించారు. అనంతరం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ కుర్రోడిని చాలా టెన్షన్లో పెట్టిన ఈ కుర్రోడు ఆ బాధ భరించుకోలేక మమ్మల్ని అందరినీ చెప్పాడు. ఆ కొట్లో వానరులకు చెప్పాడు, వానరు గారిని చెప్పాడు, అందరినీ చెప్పుకుంటే కూడా ఏం లేదు. వీడు ఆ రోజు చాలా గొడవ అయిపోయింది అని భయపడిపోయి నాన్నకి కూడా ఏ విషయం చెప్పకుండా వాడు 6వ తారీఖు అంటే మార్చి నెల 6వ తారీఖు వాడు పైనుంచి ముందు ఒక మెసేజ్ పెట్టాడు. నేను సావటానికి కారణాలు ఈ ముగ్గురు పేర్లు రాశారు. ఎవరు నాకు సాయం చేయరేంటి, నన్ను అన్బ్లాక్ చేయించండి, నాకు మన యూనియన్ వాళ్ళందరూ సాయం చేయండి అని చెప్పేసి చాలాసార్లు మెసేజ్ పెట్టాడు. అయితే దాంట్లో కొంతమంది దానికి సమాధానం చెప్పారు, కొంతమంది ఎవరో సరిగ్గా పట్టించుకోలేదు. అయితే ఆ రోజు నేను వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. అంటే ఏం చెప్పానంటే, ఏమంటే ఇలాగా అందరూ ఈ అబ్బాయి మెసేజ్ పెడతారు కదా, దానికి ఎవరైనా సాయం చేయండి, పైకి రండి, పాపం కొంచెం అన్బ్లాక్ చేయించండి అని చెప్పేసి మెసేజ్ పెట్టాను. అయితే దానికి మా గ్రూప్లో కొంచెం డిస్కషన్ జరిగి వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్, వృద్ధులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆనంద్ గార్డెన్స్లో క్లబ్ అధ్యక్షుడు శనపతి సత్యబాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాకర్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తోలేటి సూర్యనారాయణరాజు, రీజనల్ కౌన్సిలర్ మాసవరపు భాస్కర్ రావు, సెక్రటరీ మంచాల మల్లేశ్వరరావు, ట్రెజరర్ వి నాగసత్య, డిప్యూటీ గవర్నర్ కీర్తి బాబ్జీ, డాక్టర్ వి నాగ కార్తీక్ హాజరయ్యారు. క్లబ్ ఈ సందర్భంగా డాక్టర్ నాగ కార్తీక్ వృద్ధుల గురించి ఆరోగ్యకరమైన సూచనలు చేశారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ తోలేటి సూర్యనారాయణరాజు యోగా అండ్ లాఫింగ్ క్లబ్ గత 15 సంవత్సరాల నుండి చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల అభినందనలు తెలిపారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా వృద్ధులకు, వికలాంగులకు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున 80 మందికి 40,000 అందజేశారు. అబ్బులు అనే వికలాంగునికి చనపురెడ్డి రాజు ఉచితంగా వీల్ చైర్ అందించారు. డిప్యూటీ గవర్నర్ కీర్తి బాబ్జీ 5,000 రూపాయలు వికలాంగుల సహాయ నిధికి అందించారు. గొప్పల గంగాభవాని, బేరి రత్నాంబ, కందుల జయ, ఫౌండర్ పామర్తి గోపాలరావు, రామబ్రహ్మం, ఆదిరెడ్డి రామకృష్ణ, రొక్కం గోపి, వైస్ ప్రెసిడెంట్ అనసూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతా వాకర్స్ ఇంటర్నేషనల్ చీఫ్ కోఆర్డినేటర్ సూరపురెడ్డి తాతారావు ఆధ్వర్యంలో జరిగింది. మరి యోగా అండ్ లాఫింగ్ క్లబ్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా రావడం మరి నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇటువంటి చారిత్రాత్మకంగా ఈ ప్రదేశంలో నేను ఒక చీఫ్ గెస్ట్గా మీకు సందేశిస్తున్నానంటే మరీ చాలా ఆనందంగా ఉంది. రాజమహేంద్రవరం మోరంపూడి గ్రామ దేవత శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం మోరంపూడి గ్రామ దేవత శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి 12వ జాతర మహోత్సవాలు 4వ రోజు అమ్మవారికి చల్లఘటం ఊరంతా తిరిగింది. హారతులు సమర్పించారు. ఆలయ ప్రెసిడెంట్ లక్ష్మణరావు, మణి దంపతులు అమ్మవారికి పాన్పు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వై సత్యనారాయణ, చిత్రపు చిన్ని, బాలిన వేణు, బుడ్డిగ సురేష్, లింగం చంద్రరావు, శీలం సిబ్బారావు, పోలేరమ్మ, సత్సంగం మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. దేశం గర్వించదగ్గ మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని 40 సంవత్సరాల పాటు వరుసగా పార్లమెంటేరియన్గా ఉండి కీలక మంత్రి పదవులు చేపట్టిన గొప్ప నాయకుడని వక్తలు కొనియాడారు. రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు అధ్యక్షతన జరిగిన సభలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు వైరాల అప్పారావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశ తొలి ప్రధాని నెహ్రూ తన మంత్రివర్గంలో జగజ్జీవన్ రామ్కు ప్రాధాన్యం ఇచ్చారని, జెనీవా సమావేశానికి పంపించారని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు బి జార్జ్ ఆంటోనీ, రిటైర్డ్ డీఈఓ వి లజపతిరాయ్, ఏపీటీసీ సభ్యుడు నాగేంద్ర, సంఘ సభ్యులు మట్టపతి సత్యనారాయణ, పోలవరపు రాము, కోన లాజర్, పలివేల సత్యనారాయణ, ఆనం చిన్న, పిల్లి వెంకటరమణ, పిల్లి నిర్మల, సింహ నాగమణి, పితాని కుటుంబరావు, కోపర బుజ్జి, బుద్ధుల కుమార్, రాజర్ల సుధాకర్, వైరాల రమేష్, తోలేటి రాంప్రసాద్, డాన్ సూరి తదితరులు పాల్గొన్నారు.
ఈ ద్వారా మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎంతగానో అభివృద్ధి చెందామని అనుకుంటున్నాను. ప్రత్యేకంగా బాబు జగజ్జీవనరావు గారు ఆయన చేసినటువంటి మంత్రి పదవి అన్నింటిలో ఒక ఎత్తు అయితే రాజమండ్రి పట్టణంలో జరుగుతుంది కాబట్టి రోహుగం రైలు బ్రిడ్జి నిర్మాణం జరిగినప్పుడు ఆయన రైల్వే మినిస్టర్గా ఉంటూ ఈరోజు కొవ్వూరు పక్కన ఔరంగాబాద్ ఊరంతా రైల్వే ఉద్యోగాలు వేసినప్పుడు మేము చేసే ఉద్యమాలన్నింటిలోనూ ఆయన పాల్గొన్నాడు. అందువల్ల ఆ కృతజ్ఞత ఇప్పుడు తీర్చుకోగలిగేమో, ఆయన పిలిచినట్టు వచ్చినప్పుడు తీర్చుకోగలిగేమో తృప్తి నాకు. బాబు జగజీవనరావు గారి జయంతి కార్యక్రమం ముగించి మేము 12 ఏప్రిల్ 12న ఇప్పుడు సంక్షిప్త వార్తలు. మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాపేశ్వరం శివారు పేకేటిపాకులు వద్ద ఓ కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 భార్యాభర్తలు మృతి చెందారు. కాకినాడ నుంచి వెలగతోడు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న బోగిల్లి వీర వెంకట సతీష్, ఆయన భార్య బోగిల్లి కిరణ్మయి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. కారు కాలువలోకి దూసుకెళ్లిన వెంటనే అక్కడికి చేరుకున్న గ్రామస్తులు అందులోని వ్యక్తులను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే భార్యాభర్తలు చనిపోగా కారు వెనక సీట్లో ఉన్న వృద్ధ దంపతులు 2 చిన్నపిల్లలను రక్షించారు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.